So hello guys, welcome to my channel Filmy Friend. So this is the day 3 of learning filmmaking. So day 1 లో మనం డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాం, డే 2 లో స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాం. సో డే 3 లో మనం ఏం నేర్చుకుందాం అంటే అసలు ఫిల్మ్ మేకింగ్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయ్యిద్దో నేర్చుకుందాం. సో ఇప్పుడే కానీ మన వీడియోస్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ క్లిక్ చేయట్లేదు, క్లిక్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి, ఇలా థమ్స్అప్ సింబల్ ఉంటుంది. సో అది చేస్తే నా వీడియోని ఆల్గరిథం ఇంకా ప్రమోట్ చేస్తుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో టూ. సో బేసిక్ ఫిల్మ్ మేకింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? స్టోరీ. మనకి మెయిన్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు స్టోరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. నువ్వు ప్రొడ్యూసర్కి స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఆ స్టోరీ నువ్వు ఎలా కన్వే చేస్తావు. సో నీ స్టోరీతో పాటు నీకు బౌండ్ స్క్రిప్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే నిన్ను ప్రొడ్యూసర్ డిఫరెంట్ వేస్లో అడుగుతాడు. ఏదైనా నువ్వు ఒక 2 minutes to 3 minutes స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి, లేకపోతే 2 hours 3 hours అలా కూడా నిన్ను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో అన్నిటికీ నువ్వు రెడీ అయ్యి ఉండాలి. నీ స్టోరీ ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాక అతనికి ఆ స్టోరీ నచ్చితే నీకు కొంతమంది రైటర్స్ని కూడా అలౌట్ చేస్తారు. ఆ రైటర్స్ ద్వారా నీ స్టోరీని, నీ స్క్రీన్ ప్లేని, నీ ఎగ్జిక్యూషన్ని డెవలప్ చేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక డైరెక్టర్, నీ స్టోరీ ఓకే అయిపోయింది, ప్రొడ్యూసర్స్ నీకు కొంతమంది రైటర్స్ని ఇచ్చారు, నీ స్టోరీ డెవలప్ చేసావు, నీ స్క్రీన్ ప్లే కూడా డెవలప్ చేసావు. దీని తర్వాత నీకు యాక్చువల్ షూటింగ్ స్టార్ట్ చేయాలంటే నీకంటూ కొద్ది టీం ఉండాలి. ఆ టీంలో నీకు అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామ్యాన్, టెక్నీషియన్స్ వీళ్ళందరినీ నువ్వు అలౌట్ చేసుకోవాలన్నమాట. నీ స్టోరీ డెవలప్ అయిపోయింది, నీ స్క్రీన్ ప్లే కూడా మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా రైటర్స్తో డెవలప్ చేసుకున్నావు. నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్యాస్ట్ అండ్ క్రూ. సో నీ క్యాస్ట్కి నీ హీరో హీరోయిన్లు నువ్వు ఎత్తుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ని ఎత్తుకోవాలి, స్టెంట్ మాస్టర్స్ని ఎత్తుకోవాలి. వీళ్ళందరినీ మీరు క్యాస్ట్ చేసుకోవాలి బై డూయింగ్ ది ఆడిషన్స్. సో దిస్ ఈజ్ ద డే 3 ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లెర్నింగ్. సో ఇప్పుడు దాకా మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం చాలా డీప్గా అయితే వెళ్దాం. సో ఏ కెమెరాస్ వాడతారు ఫిల్మ్ మేకింగ్లో, అండ్ దాంతోపాటు క్లాపింగ్ బోర్డ్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబ్యూటర్ ఎవరు, అసలు మూవీ థియేటర్ దాకా ఎలా వెళ్తుంది, అవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు దాకా చూస్తాం అంటే నా వీడియో నీకు నచ్చుండొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో, షేర్ కూడా చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్.